క్రిష్తో మీరు ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నారు, ఇది అవును. ఛాన్స్ ఎలా వచ్చిందండి? యాక్చువల్లీ క్రిష్ నేను నియర్లీ ఇండస్ట్రీకి వచ్చిన టైం నుంచి ఫ్రెండ్స్ అండి. ఇప్పటికీ చాలా బెస్ట్ ఫ్రెండ్స్ మేము. బట్ నేను అప్పుడు అసిస్టెంట్ ఆర్డరేటర్గా చేస్తున్నాను. నాకన్నా ముందు క్రిష్ డైరెక్టర్ అయ్యాను. సో ఆయన అలా చేస్తున్నాడు. బట్ నేను అసిస్టెంట్ ఆర్డరేటర్ని. తర్వాత నేను నా ఫస్ట్ సినిమా సార్ వచ్చారు టైంలో నేను ఆ సినిమా చేయడం, అప్పుడు నేను ఎప్పటికప్పుడు ఇంకెప్పుడు రా అప్డేట్ అవుతావు ఇలా అంటుండేవాడు కృషి. బట్ నాకు వైజంతం నుంచి నాకు ఆఫర్ రావడం, సార్ వచ్చారు సినిమా చేయడం, ఆ తర్వాత మేము ఇలా ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటూ ఉండడం, ఆ వెంటనే నేను కార్తికేయ చేయడం, వాటన్నిటికీ కృషికి వీటికి ఇంకా బాగా ఇది అవ్వడం, మళ్ళీ ఇది రాని రోజు, వెంకటాద్రి ఎక్స్ప్రెస్, బీరువా, అలాగా జర్నీ టైంలో అదే సాయిబాబా గారు ఎప్పటికప్పుడు కృషికి చెప్తుండేవారు, అరే మన సురేష్ ఉన్నాడు అని చెప్తుండేవాడు అనమాట. సో అలాగా వీళ్ళు అదే శైవం రీమేక్ దాగుడుమూత దండాకూరు సినిమాకి నేను మా అంకుల్ అదే సాయిబాబా గారు ప్రెజర్తో నేను ఎంటర్ అవ్వడం. ఆ సినిమాకి చేశారు మీరు? నేను చేశాను. మళ్ళీ కృషికి నేను మళ్ళీ దగ్గర, బట్ ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటుండే వాళ్ళం. బట్ దాంతో మళ్ళీ బాగా దగ్గరికి అయిన తర్వాత వెంటనే ఆ టైంలోనే కృషి ఏంటంటే గబ్బర్ చేస్తూ ఉండేవారు. తను బాంబేలో ఎక్కువ ఉండేవారండి. సో ఆ టైంలో మేము పాలకొల్లు అటు షూటింగ్ లొకేషన్లు అన్నీ చేస్తున్నప్పుడు ఈ దాగుడు మొత్తం ఎప్పటికప్పుడు ఇలా ఉండాలరా అలా ఉండాలరా, మా బాబా నేను అనుకుంటున్న దానికి ఇది కరెక్ట్గా ఉందిరా అది ఇదని బాగా డిస్కస్ చేస్తూ ఉండేవాళ్ళం. సేమ్ బాబా గారు కూడా అండి. అట్లా దాగుడు మొత్తం అది ఫినిష్ చేసాం. ఇది ఇంకా నెక్స్ట్ క్రిష్ గబ్బర్ టైంలో అక్కడ బిజీ ఉన్నారు. ఇది ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేసామండి, కంచెది ప్రీ ప్రొడక్షన్. సో ఎప్పటికప్పుడు క్రిష్ మేము యాక్చువల్లీ పగలంతా బిజీగా ఉండేవాడి. నైట్ టైం మేము ఇద్దరు మాట్లాడుకుంటేవాళ్ళం. అరే ఇలా 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 విలేజ్లు కానీ వెపన్స్ కానీ అన్నీ ఇలా రిఫరెన్స్ పంపుతూ ఉండేవాడు. అమ్మాయి రూమ్ ఎలా ఉండాలి, అమ్మాయి ఎలా ఉండాలి, ఇట్లా అన్నీ చెప్తూ ఉండేవన్నమాట. షేర్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. అలా ఒక నియర్లీ 2 months 3 months ఇలా మా ఎక్కువ డిస్కషన్ ఉండేదండి. తను అక్కడ ఎక్కువ ఉండేవాడు. సో అలా కంచె మొదలు స్టార్ట్ అయింది. వేదం షూటింగ్కి వెళ్ళినప్పుడు ఈ జపాన్ వాళ్ళు వేసిన ఒక బాంబుని చుట్టడం జరిగింది. అక్కడ నాకు ఒక చిన్న బీజం పడింది. రెండో ప్రపంచ యుద్ధంలో 25 లక్షల మంది ఇండియన్ సోల్జర్సు నో మ్యాన్స్ ల్యాండ్లో, దేశం కాని దేశంలో, ఖండం కాని ఖండంలో 25 లక్షల మంది పోరాడారంటే అక్కడ నాకు 25 లక్షల కథలు ఉన్నాయి. అందులో ఒక కథ నేను చెప్దామనేది అప్పుడు అనిపించింది.